ఏంటి మీ దిగులు? తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన ఎరుగును. నన్ను నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నా ప్రభువు ఎరుగును అని విశ్వసించిన వారు హల్లెలూయా చెప్పండి. ఇతరులను చూసి అసూయపడద్దు. వాళ్ళలాగా నేను లేనే, ఆయనలాగా నేను పాడలేనే. ఆయనలాగా నువ్వు పాడవు, నువ్వు ఇంకోలా పాడతావు. నీకు ఇంకొక టెంపరెన్స్ ఇచ్చాడు, ఇంకొక టాలెంట్ ఇచ్చాడు. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. అది నీవు గుర్తించిన రోజు దిగులు అనే మాటకి నీ జీవితంలో స్థలమే లేదండి. ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో, ఎప్పుడైతే ఇతరులతోటి పోటీ పడతామో, ఎప్పుడైతే ఇతరులాగా ఉండటానికి ఇమిటేట్ చేస్తామో, ఎప్పుడైతే ఇతరులకు ఉన్నదాన్ని చూసి అసూయ పడతామో, అప్పుడు మన జీవితంలో దిగులుకు ప్రారంభం కలుగుతుంది, భయానికి ప్రారంభం కలుగుతుంది, పాపానికి స్థలం వస్తుంది. దానివల్లే ఈ దిగులు, దానివల్లే పిరికితనం. నీ తల్లి గర్భములో ఒక గొప్ప ఉద్దేశం కొరకు నీవు సృష్టించబడ్డావు.